నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రెజెంట్ వచ్చేసి మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడ ప్రజాభవన్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రజాభవన్‌లో తెలంగాణలో ఎన్నో డిస్ట్రిక్ట్స్ నుంచి రకరకాల సమస్యల మీద ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రజల మాటలు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సువర్ణ. 121 డివిజన్ నుంచి వచ్చాను. జేదిరిగుట్ట మాది. నేను 1983 నుంచి లీడర్ గా ఉంటున్నా, అక్కడ ప్రెసిడెంట్ గా. మళ్ళీ 2010 నుంచి వార్డ్ నంబర్ గా ఉంటున్నా, మున్సిపల్ వార్డ్ నంబర్ గా. అక్కడ ఒక నీళ్లు లేవు, ఏవి లేవు, పెద్ద అడవి ఉండే. అన్ని నా సొంత డబ్బులతోటి తిరిగి చేపించిన మున్సిపల్ నుంచి 50 కోట్ల నిధులు తీసుకొచ్చిన. అయితే వేరే కాలనీ వాళ్ళు వచ్చి నడి రోడ్ల కడుతున్నారు. అక్కడ ఎవరు కొన్నా చేసినా నేనే సంతకం పెడతాను. సంతకం పెట్టి రిసిప్ట్ ఇస్తాము, ఏది అంటే డేంజర్ కాకుండా. అయితే వీళ్ళు ఏం చేసారు, అమ్ముకుంటాం మేము ఈ ప్లాటు, మాకు సంతకం పెట్టాలని నా దగ్గరకు వచ్చిండ్రు. వస్తే మీరు నడి రోడ్ల రాత్రి కట్టి సంతకం పెట్టాలంటున్నారు, నేనెందుకు పెడతాను, ఇది నడి రోడ్లు ఎట్లా కడతారు, ఇది ఇన్ని రోజుల నుంచి ఉంటుంది అని మేము 2013లోనే జిహెచ్ఎంసీ నుంచి కంప్లైంట్ ఇచ్చినాం. జిహెచ్ఎంసీ వాళ్ళు, మండల్ వాళ్ళు, కలెక్టరు అందరు కలిసి కూలగొట్టారు. ఏసీపీ మల్లారెడ్డి ఉండే, చంద్రకాంత్ సిఐ ఉండే, అందరు వచ్చి కూలగొట్టారు. మళ్ళీ 2021లో మళ్ళీ వచ్చిండ్రు. వచ్చి రాత్రి స్టార్ట్ చేస్తున్నారు మేడం పని. స్టార్ట్ చేస్తుంటే అందరం ధర్నా చేసినాము, అన్ని ఆఫీసర్లకు అందరికి ఇచ్చేసినాము. మళ్ళీ సార్ ఏం చేసిండు, సార్ ఇటు సంగతి మళ్ళీ కడితే నువ్వు చెప్పమ్మా, మున్సిపల్ వార్డ్ నంబర్ కదా, నీకు బాధ్యత ఉంటుంది, ఏదైనా మీరు చూసుకోవాలి, నడి రోడ్ల కట్టినా ఏడ కట్టినా కూడా మాకు చెప్పాలంటే సార్కు ఫోన్ చేసిన ఆదివారం రోజు చేస్తే నాకు లొకేషన్ పెట్టు, మొత్తం మీడియా తీసి పెట్టమన్నాడు. తెల్లారి వచ్చి బండి వచ్చి కూలగొట్టింది. కూలగొట్టినాక మా ఇంటికాడికి పోయినరు, మేము ఇంటికాడ లేము, మా పిల్లలు భయపడ్డారు, ముగ్గురు చిన్న పిల్లలు, మా కోడలు ఒక్కతే ఉంది. 100 మంది వరకు పోయినరు మేడం, ఈ సెల్లులు ఉంది. 100 మంది వరకు మా ఇల్లు కూలగొట్టిరు. కూలగొట్టి మేము లేము, మేము వచ్చేవారు కూలగొట్టారు. మా కోడలు చెప్పగానే మేము ఊరుకొచ్చినాం. మీ ఇల్లు కూలగొట్టేసిరా? కూలగొట్టారు. సిడీలు, ఇల్లు అంటే ఇల్లు కాదు, సిడీలు మొత్తం కంపౌండ్ వాళ్ళు అయితే కూలగొట్టారు. అప్పుడే 2021 అప్పటి నుంచి తిరుగుతున్నా నేను. అయితే మేము ఏమనలేదు, ఏం చేయలేదు, మేము ఎవరిని ఏమనలేదు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. అయితే మా ఇల్లు కూలగొట్టారు సార్, 100 మంది ఉన్నారు, సీసీ కెమెరా రికార్డ్ అయ్యి ఉంది. ఆ రికార్డు కూడా తీసుకుపోయి చూపించిన, సెల్లులో చూసిన, ఏసీపీకి పెట్టిన, సిఐకి పెట్టిన, మళ్ళా అక్కడ సర్జన్ సార్ ఉండేగా మేడం హైదరాబాద్, అక్కడికి పోయినా, మళ్ళా ఈయన డీసీపీ సార్ దగ్గరికి పోయినా. మరి వాళ్ళు ఏం చెప్పలేరా? చెప్పారు, మేము చూసుకుంటాం అమ్మ, కేసు కాకుండా చేస్తాం అన్నాడు ఏసీపీ సార్. కానీ వీళ్ళందరూ డీసీపీ దగ్గరికి పోతే ఏసీపీ సార్ అక్కడ ఏం మాట్లాడకు, నేను చూసుకుంటా, నీ మీద ఏం కేసు మాట్లాడు. మేము ఏం తిట్టలే, ఏం చేయలేదు సార్, మా ఇల్లు కూడా కొట్టిరు, మమ్మల్ని కొట్టిరు, మా ఆయన నెట్టేసిండ్రు. మా ఆయన నెట్టేసిన కానించి అప్పటి నుంచి ఆరోగ్యం బాగలేక చనిపోయిండు మేడం, ఈ కేసు వల్ల చనిపోయిండు మా ఆయన. ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది చనిపోయి? ఇప్పుడు 3 సంవత్సరాలు, 2021 చనిపోయి 22లో చనిపోయిండు మేడం. ఇక నేనేం చేసిన, ఇక మరి ఇట్లా అంటే వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మేడం, మిమ్మల్ని చంపేస్తాము, నువ్వు ఉంటే కట్టనియవు ఏం లేదని. సాయిల్ అనేట ఆయన సీను గవర్నమెంట్ జాబ్ చేస్తాడు ఆయన, మళ్ళీ పట్టా ఉంది దానికి అంటారు. నడి రోడ్డు పట్టెక్కడిది మేడం, గిట్లనే నడి రోడ్డు ఉంటది, పట్టా లేదు ఏం లేదు. దాన్ని నేను అందరు ధర్నా చేశారు, అందరిని వదిలేసి నా ముగ్గురు పిల్లల మీద నా మీద పెట్టారు మేడం కేసు. నా పిల్లలు ఏం చేశారు, నేనంటే లీడర్ని, నన్ను పెట్టని ఉరిదియని నన్ను, కానీ నా పిల్లలు ఏం చేశారు, నా ముగ్గురు పిల్లల మీద పెట్టారు మేడం కేసు. ఇది పరిస్థితి మాది, మాకు కేసు కొట్టేయాలని మేము ఇక్కడికి వచ్చి. ఇప్పటికి ఇంకా అట్లే ఉందా కేసు? కేసు నడుస్తుంది, ఇది తప్పుడు కేసు అని ఒకటే రోజు బెయిల్ ఇచ్చేసింది నాకు మేడం. మా పిల్లలు ఏమో బెయిల్ తెచ్చుకున్నారు హైకోర్టుకు పోయి. ఇది సంగతి, చాలా ప్రాబ్లంలు ఉన్నాం మేడం మేము. మరి మీరు ఎమ్మెల్యే గెలవడం గానీ, కలిసినాం, కలెక్టర్ కి పెట్టిన, ఎమ్మెల్యేకి పెట్టిన, అందరికి పెట్టిన, కొట్టేపిస్తా అంటారు వాళ్ళు. ఇక సైలెంట్ గా ఉంటున్నారు, ఇక వాళ్ళు ఎవరు చప్పుడు చేస్తలేరు. ఇక ఇక్కడికి తిరుగుతున్నా, కలెక్టర్ ఆఫీస్ కి తిరుగుతున్నా. నాకు ఒక లెటర్ కావాలి ఇప్పుడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? 2001 నుంచి తిరుగుతూనే ఉన్నా మేడం నేను. 2001 10వ నెలలో ఇచ్చిర్రు నా మీద కంప్లైంట్. అప్పటి నుండి కొట్టేపిస్తాం అంటున్నారు కదా ఎమ్మెల్యే. కొట్టేపిస్తాను అంటారు, కొట్టేపిస్తలేరు. మేము కొట్టేపిస్తాం అంటారు, సైలెంట్ గా ఉంటారు ఎవరు. సిఐ మారిపోయిండు, సిఐ కొట్టేపిస్తా అన్నాడు, మళ్ళా ఏసీపీ కొట్టేపిస్తా అన్నాడు. తప్పుడు కేసు అని కూడా వీడియో తీసి నేను సిఐకి చూపించిన. మరి నీ మీద కేసు పెట్టాలంటే మరి మేము ఇట్లా తప్పుడు కేసు పెట్టిర్రు, నేను లేను, మరి ఎట్లా పెట్టారంటే మరి అట్లా పెడితేనే మరి కేసు బుక్ అవుతుంది, లేకుంటే ఎట్లా బుక్ అవుతుంది అని కూడా చెప్పిర్రు. అది కూడా సిఐ సార్ కు చూపించిన, ఏసీపీ సార్ కు మా ఇల్లు గులగొట్టింది కూడా చూపించిన, వాట్సాప్ పెట్టిన, సిఐ సార్ కు పెట్టిన. ఒక్క కేసు కూడా పట్టించుకోలేదు మాది, ఒక్క లెటర్ పెట్టినా పట్టించుకోలేదు. పిల్లలు ఏం చేస్తారు? షాపులు అమ్ముకుంటారు, కిరాణా షాప్ తీసుకొని పైసలు ఇస్తలేరు, బట్టలు తీసుకొని పైసలు ఇస్తలేరు. వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు కూడా బట్టల పైసలు ఇవ్వాలి, కిరాణం సామాన్ తీసుకున్నారు, అడిగినందుకు ఆ కక్ష దీని మీద తీసిండ్రు. పైసలు ఇవ్వాలి, డబ్బులు ఇస్తలేరు, తీసుకొని తిన్నారు.
బియ్యం బస్తాలు కొంటపోయారు, నూనె, బట్టలు 10,000 ఇప్పుడు సాక్ష్యాలు పెట్టిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఇస్తలేరు. ఏమనంటే ఎస్సీ కేసు అంటారు మేడం. మేము అక్కడ లేము, బస్తీలు అందరూ ఉన్నారు కదా, వచ్చి ఎంక్వైరీ చేసుకోమను. ఆ నడి రోడ్డు ఇది ఒక్కటే కాదు మేడం, ప్రతి ఒక్క దగ్గర నడి రోడ్లు కట్టుకునుడు, అమ్ముకునుడు, బెదిరించుడు. ఏమనంటే ఎస్సీలు మళ్ళీ మా కాలనీ వాళ్ళు గారు ఆదివారం చూసి వస్తారు, శనివారం ఆదివారం చూసి నైట్ కడతారు. మరి ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఇప్పుడు 2 నెలల నుంచి తిరుగుతున్నా, 2-3 సార్లు లీటర్లు పెట్టినా. ఇప్పుడు నాకు మున్సిపల్ నుంచి ఒక లీటర్ కావాలి, మండలి నుంచి ఒక లీటర్ కావాలి. ఇప్పుడు ఇది తప్పుడు కేసు అని మా జడ్జికి అర్థమైపోయింది, అన్ని పెట్టేసినాం. ఒకటే రోజు బెయిల్ ఇచ్చేసిండు. అయితే నాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తీసుకొని వస్తే మాకు కేసు కొట్టేస్తారు మేడం, రోడ్ అని. మరి లోపల అధికారులు ఏమన్నారు? అదే రాసి ఇచ్చిండ్రు. ఇప్పుడు మరి మళ్ళీ రావాలనా వద్దా, ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీ కూడా పోతున్నా, కమిషనర్ సార్తో కూడా మాట్లాడదామని ఆయనకు ఒక లీటర్ పెట్టినా, కలెక్టర్కి లీటర్ పెట్టినా, అందరికి పెట్టాను మేడం నేను. ఎవరిని కలిసారు లోపల? ఇప్పుడు లోపల శిరీష మేడం ఏమనంట, సార్ పేరు శ్రీకాంత్ సార్ ఏమనంట, రిసిప్ట్ ఇచ్చిండు ఒకటి. నువ్వైతే పోమ్మా, అక్కడికి పో, మాట్లాడతాం ఏమని చెప్పి రాసి ఇచ్చినాము. నువ్వైతే పోనాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి పోతున్నా, మండల ఆఫీస్కి పోతున్నా మేడం నేను. మరి మీ ప్రాబ్లం వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారా? అదే చేసుకుంటలేరు, ఇంకా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడన్నా పట్టించుకోవాలని మీ మీడియా ముందుకు వచ్చినాం మేడం నేను. ఎవరు అందుకని అర్థం చేసుకుంటలేరు. ఎవరు అర్థం చేసుకుంటే చాలా బాధలు ఉన్నాం మేడం మేము. అందుకని మరి మీ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ చేసిరు, అందరు సపోర్ట్ చేసిరు, ధర్నా చేసినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ కేవలం నా మీదనే. మేము ఏంటంటే మా దగ్గర బట్టలు తీసుకొని పైసలు ఇవ్వకుండా, ఏం చేయకుండా, ఎప్పుడు ఇరికిద్దాం అంటే పైసలు కూడా వదిలేసుకున్నాం మేడం నేను. ఈ కేసు వల్ల ఎవరు పోతారు వాళ్ళ జోలి కానీ. అంటే నేను లీడర్ ఉన్నా, వార్డు నంబర్ ఉన్నా కదా, ఈమె ఒక్కని వల్లనే ఇది కూలిపోయింది. ఈమె కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే కూలగొట్టిపించిండు, కార్పొరేటర్ కూలగొట్టిపించిండు, పోలీసు వాళ్ళు కూలగొట్టించిండు, మల్లారెడ్డి ఏసీపీ ఉండే అప్పుడు 2013లో ఆయన, ఈ కలెక్టర్, వీళ్ళందరూ కూలగొట్టించిండ్రు. మరి అందరినీ వదిలేసి నా ఒక్కదాని మీద పెడితే ఎట్లా మరి? నేను ఒక్కదాన్ని సఫర్ అవుతున్నాను కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయితే లేను కదా, నా జాగా కాదు కదా. ధర్నా చేసినాం, 10 మంది పోలీసులను ఇచ్చిండు ఏసీపీ మల్లారెడ్డి సారు. ఈ సిఐ సార్ ఏమో పోలీసులను ఇవ్వకుండా, నువ్వు కట్టనియకుండా ఏం చేస్తున్నావు, కట్టుకొని అమ్ముకొని తినని, లేదంటే మాకు 3 లక్షలు ఇయ్యి, నీ కేసు పెట్టకుండా ఉండాలంటే 3 లక్షలు ఇయ్యని ఏసీపీ మన సిఐ, ఏసీపీ పురుషోత్తము, ఈయన లక్ష్మీనారాయణ ఎస్ఐ బూటకాలతో దన్నిండు. మీ నుండి లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లంచం ఇయ్యనందుకు మా మీద కేసు బుక్ చేసిర్రు మేడం. అది మిమ్మల్ని దన్నీరా బూట్ కాల్తో? మరి బూటకాలతో దన్నిండు. మరి మీరు అడగలేదా ఆడపిల్లని ఎంతవరకు ఇట్లా పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడదామని తీసుకుపోయారు మేడం నన్ను. మాట్లాడదామని తీసుకుపోతే నేను పోయినా, ఎప్పుడు నేను పోతా కదా. నేను మామూలుగా ఫ్యామిలీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, కొట్లాటలు కానీ ఫ్యామిలీ కేసు కానీ ఉంటే నేను తీసుకొని వస్తా, బెయిల్ ఇచ్చి కానీ మామూలుగా కాంప్రమైజ్ చేయించి, లొల్లి లేకుండా కాలనీలా ఎవరిది ఏ లొల్లి అయినా, చిన్న ఇదైనా. అట్లా నన్ను రమ్మన్నారు, తీసుకుపోయి ఏసీపీ ఆఫీస్ లో కూర్చున్నబెట్టి, నువ్వు సంతకం పెట్టు, నువ్వు వైట్ పేపర్ మీద సంతకం పెట్టు, నీ కొడుకులను పిలిపించి సంతకం పెట్టి, లేకపోతే నేను బెయిల్ దొరకకుండా చేస్తాం, నేను ఎన్నే ఏళ్ళదనక చేస్తాము, అందులోనే ఉంచుతాం, జైల్లోనే ఉంచుతాం. అదంటే నువ్వు జైల్లో ఉంచు, ఉరిది నా పిల్లల్ని పిలిపియా, నేను సంతకం పెట్టా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. 10 మందితోనే నేను కొట్లాడుతున్నా, 10 మందికి రోడ్డు కావాలని. అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, సస్తున్నారు, బండి రాదు, ఆటో రాదు, ఏమందన్న ఇల్లు కాలిపోతే ఫైర్ ఇంజన్ రాదు, సాగు పోతుందంటే 10 మంది రోడ్ ఏమన్నా నడవనికి లేదు. 10 మంది కోసం నేను ఉపయోగపడేటందుకు నేను పోరాటం చేస్తున్నా. నన్ను ఉరి తీసినా పర్లేదు కానీ నేను సంతకం పెట్టా, నా పిల్లలు మిలువ, నా పిల్లలు ఏ తప్పు చేయలేదు, నన్ను ఏం చేస్తారో చెయ్యండి, నన్ను ఉరి తీయండి, లేదంటే నాకు డబ్బులు పురుషోత్తం సార్ కానీ సిఐ సైదుల్ సారు. ఇప్పుడు సీఎం దగ్గరకు కూడా నేను అపాయింట్మెంట్ కోసం వచ్చిన, ఈడికి ఆ సార్ లేడంట, మళ్ళీ తిరుగుతా, నేను అయిపోయే వరకు ఇక్కడికే తిరుగుతాయి. మీకు బెయిల్ ఇవ్వడం లంచాల కోసం, మీకు బెయిల్ ఇవ్వరు. లంచాల కోసం కాదు, కేసు పెట్టకుండా ఉండాలంటే మాకు 3 లక్షలు కావాలి. అదే మీ నుండి లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను 3 లక్షలు ఇస్తే మళ్ళీ కొట్టేసి కేసు కట్ చేస్తామన్నాడు. 3 లక్షలు లేవు, 3 రూపాయలు లేవు సార్, నేను ఏ తప్పు చేయలేదు, నేను 10 మంది కోసం కొట్లాట చేస్తుంటే మీరు నన్ను లంచాలు అడిగితే నేనే నుంచి దేవాలి? నా ఇంటి కోసమా, నా కోసమా, నా ల్యాండ్ అయ్యమన్నా, నా ఇల్లా? నా ఇల్లు గులగొట్టిండ్రు, మీకు అన్ని వాట్సాప్ పెట్టినా, ఎట్లా గులగొట్టిండ్రు, 100 మంది నా ఇంటి మీదకి వచ్చిర్రు. ఇప్పుడు మాది 10 లక్షలు ఖర్చు అయినాయి, నా భర్త చనిపోయింది ఈ కేసు వల్ల, నేను ఆగమైపోయినా. ఇప్పుడు నేను లంచాలు ఇయ్యనందుకు ఇంత పని అయిపోయింది నాకు. మరి దీని ద్వారా మీరు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా. నాకు అపాయింట్మెంట్ కావాలంటే ఆ సార్ లేడంటే మళ్ళీ వస్తాను నేను శుక్రవారం రోజు. నాకు అపాయింట్మెంట్ దొరికే వరకు వస్తాను, నా కేసు కొట్టేసే వరకు నేను పోరాటం చేస్తాను. నేనైతే వదిలిపెట్టా. 10 మంది కోసం నేను అక్కడ త్యాగం చేసిన. నేను సచ్చినా పర్లేదు కానీ 10 మందికి ఉపయోగం కావాలని నేను చేసిన. ఏ లీడర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనులు చేయనీకే వాళ్ళు
ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. నేను ఒక మంచి పని చేయనీకి నేను దిగినందుకు నా మీద కేసు పెట్టిండ్రు. పెట్టని నన్ను ఉరి తీసినా పర్లేదు, నేనైతే అక్కడ కట్టనియ్య. అది మాత్రం రోడ్డు కావాలి మాకు. గత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మరి? ఇదా 2013 నుంచి. అది మండల ఆఫీస్ వాళ్ళు ఇది రోడ్డు ఇది కబ్జా చేయనీకి లేదు, ఇది అమ్ముకోనీకి లేదని వాళ్ళు లెటర్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఒక లెటర్ కావాలని వాళ్ళ ద్వారా కోరుతున్నా నేను, మున్సిపల్ ద్వారా. కానీ మేము మా పిల్లలు గులగొట్టిండ్రని వాళ్ళు పెట్టిండ్రు. అయితే మండల వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చి కూలగొట్టిండ్రు. ఇప్పుడు నాకు మున్సిపల్ నుంచి రెవెన్యూ నుంచి నాకు ఒక లెటర్ కావాలి, గవర్నమెంట్ స్థలం మేమే కూలగొట్టినామని. అందుకు కోరుకోనికి వచ్చాను ఇక్కడికి. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మొహమ్మద్ కిఫాయత్ అండి. ఎక్కడ నుండి వచ్చారు? నేను లోకల్ హైదరాబాద్ అండి. ఇక్కడికి ఏ సమస్య మీద వచ్చారు? నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ని. నా పేరు డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్. ఆయన తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ని కూడా. యాక్చువల్లీ ఇవాళ ఇక్కడ రావడం జరగడం ముఖ్య కారణం ఏంటంటే, రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఒక దాదాపు 8-9 months నుంచి అక్కడ ఎవరు లేరు. అక్కడ అది ఏసీబీ రైడ్ అయింది. రైడ్ అయ్యడం వల్ల అక్కడ ఆయనని సస్పెండ్ చేసిండ్రు. సో 8 months నుంచి రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ఏసీఎల్బి అంటే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతిమా సింగ్ మేడం గారు ఉన్నారు. ఆ మేడంని ఎఫ్ఎస్సి ఇచ్చిండ్రు. ఆ మేడం మీదనే అధిక భారం పడడం వల్ల రంగారెడ్డి జిల్లా ప్రజలు దాదాపుగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వర్క్లు కూడా దాదాపు 3 రోజుల కావాల్సిన వరకు ఒక 10 days అవుతుంది. సో దాని గురించి నేను అది ఐడెంటిఫై చేసి ఇవాళ వచ్చి సీఎం ఆఫీస్లో మన దివ్య మేడం నోడల్ ఆఫీసర్ గారితో మేడంతో మాట్లాడినా, మేడం ఇట్లా రంగారెడ్డి జిల్లా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీరు త్వరగతిన ఇమీడియట్లో సార్ సిఎస్ గారు శాంతి కుమార్ గారితో మాట్లాడంటే మేడం గారు కూడా ఇమీడియట్లీ సిఎస్ గారితో మాట్లాడి మేడం ఎంత తొందర అయితే అంత తొందరగా రంగారెడ్డి జిల్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూని అపాయింట్మెంట్ చేయండి అని చెప్పి మేడం కూడా సజెషన్ ఇచ్చిండ్రు. మేడం కూడా జిఏడికి నేను రిజిస్ట్రేషన్ ఇస్తా అండి, ఇచ్చి ఎంత తొందర అయితే అంత తొందరగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అపాయింట్మెంట్ అయ్యేటట్టు చేస్తా అన్నారు. సస్పెండ్ చేసిన అతని పేరు ఏం పేరు మరి? భూపాల్ రెడ్డి సార్, భూపాల్ రావు ఏమో ఉన్నది సార్ పేరు, ఏసీబీ. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? ఒక 8-9 months అవుతుంది ఆయన సస్పెండ్ అయ్యి. అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లేరు అసలు. పాపం మన జిల్లా కలెక్టర్ రంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ప్రతిమా సింగ్ మేడం ఇద్దరు కలిసి పరిపాలన సాగిస్తున్నారు. అక్కడ రెవెన్యూ లేకపోవడం వల్ల చాలా మంది ఎంఆర్ఓలు, చాలా మంది ఆర్డీఓలు చాలా సఫర్ అవుతుండ్రు అక్కడ. ఆ పని లేక ఎక్కువ బర్డన్ ఏసీఎల్బి మీద మేడం పడవడం వల్ల. మరి ఈ వర్క్ అంతా ఎవరు హ్యాండ్ అవుట్ చేసుకున్నారు? ఇప్పుడు ఎఫ్ఎస్సిగా మేడంకి ఇచ్చిండ్రు. ఎవరికి మన ప్రతిమ సింగ్ గారు ఉన్నారు కదా, ఏసీఎల్బి మేడం గారికి ఇవ్వడం వల్ల మేడం మీదనే ఎక్కువ బర్డన్ అయ్యి, మేడం మీరు ఎప్పుడైనా రంగారెడ్డి కలెక్టర్ పోయి చూడండి, ఆఫీస్కి పోయింది 8, 9, 10 వరకు కూడా మేడం పని చేస్తున్నారు ఏసీఎల్బి మేడం గారు. పాపం ఒక మహిళ ఉండి ఆమె ఆ టైం వరకు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఎక్కువ పని ఉండడం వల్ల ఆమె మీద భారం పడుతుంది. ఈ భారాన్ని తీయవలసింది కూడా మేడంకి చెప్పిన, ఒక మహిళగా మేడం అర్థం చేసుకుని కూడా ఇమీడియట్లీ శాంతి కుమార్ మేడం కూడా చెప్పిండ్రు. మేడం కూడా మహిళ కావడం ఇక్కడ ఒకటి జరిగింది. గత ఎన్ని రోజుల నుండి తిరుగుతున్నారన్న మరి ఇక్కడ మీరు? లేదు, ఇప్పుడు ఇవాళనే వచ్చిన స్పాట్ లో జరిగిపోయింది. రేవంత్ రెడ్డి సార్ పాలన బాగుందండి, అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది మీరు వచ్చిన వర్క్? అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. జై భీమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఎక్కడ నుండి వచ్చారు? మేము మేడ్చల్. సో ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? ఫ్రీడమ్ ఫైటర్స్ భూముల సమస్య గురించి వచ్చామండి. అసైన్మెంట్ భూమిలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నాయో కొన్ని దాని గురించి వచ్చి మేడం గారికి చెప్పాము. సో మేడం గారు స్పందన బాగుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కింద నుంచి మేడ్చల్ ఏదైతే మండల ఆఫీస్ నుంచి రిపోర్ట్ రావడం లేదు. మళ్ళీ ప్రతి డిపార్ట్మెంట్లో అట్లనే జరుగుతుంది. తూతూ మాత్రం మళ్ళీ వీడి డిపార్ట్మెంట్ అంటే మళ్ళీ కలెక్టర్ నుంచి ప్రొసీడింగ్ రావాలంటాడు. ఇది ఎలా ఉన్నదంటే ఫస్ట్ ఒక లెటర్ పోతుంది కింద, మళ్ళీ వాడి ఆన్సర్ రాస్తాడు, మళ్ళీ కిందికి వస్తుంది, మరి వాడు ఇంకొక ఆన్సర్ రాస్తాడు. ఈ తిరిగి 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 మనిషిది ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అందువల్ల దీనికి కూర్చొని ఇక్కడనే సెటిల్మెంట్ చేసేయండి, ఎవరెవరు భూములు ఉన్నాయో ఏమేమి ఇదే ఏమేమి ఉందో అని క్లియరెన్స్ చేసేస్తే ఇది అందరిగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అది ఎందుకంటే అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగు అక్కడ తిరుగు, ఆడియో మేడ్చల్లో ఉంటుంది, అదేమో అక్కడ ఉంటుంది. అది తిరిగి 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 షామీర్పేట అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి చాలా కష్టం. ఇది ఎండలో మనిషి వీక్నెస్ అయిపోతే రోగాలు వస్తాయి, బాధ్యతలు ఉంటాయి.
ఇంటికి పిల్లల సమక్షాలు ఉంటాయి, ఇవన్నీ చూడాలి పడుతుంది. అది అంత పరిస్థితి దేవుడు నరకలోకంలో ఉన్నది. ఎందుకంటే రెవెన్యూ అంటే నరకలోకం, దాన్ని గెలిచేది మహా కష్టం. అంటే అది అంటే ఈయన ఒక్కడు రాస్తే ఆయన ఒక్కడు రాస్తాడు. సినిమాలో చెప్తారు కదా, మేక తోక తోకకు మేక అట్లా ఉన్నది కథలని. మరి మీరు లోపల అధికారులను కలిసారా? లోకల్ గారు ఎంఆర్ఓ గారే నీట్ గా రాశారు, స్పష్టంగా అలాటెడ్ అని రాశారు. కుత్బుల్లాపూర్ గారు ఎంఆర్ఓ గారే రాశారు. వీళ్ళంటారు పైనుంచి మాకు అధికారం రాలేదు, కలెక్టర్ నుంచి రాలేదు, ప్రొసీడింగ్ ఏంటంటే వీళ్ళేమంటే ప్రొసీడింగ్ రాస్తే మళ్ళీ ఉల్టా వాళ్ళకే దిర్రు రాస్తారు. ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్. కొన్ని సంవత్సరాలు గడిచిపోవాలి కానీ విఐపీలది జల్దీ అయిపోతుంది. ఒక్క సెకండ్లో నిలబడి విఐపీలది కబ్జాలు గిబ్జాలు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే చాలు దునియా కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళు ఒక్క సెకండ్లో ఎమ్మెల్యేలకు చూస్తే ఆఫీసర్లు భయం పడిపోతారు. పబ్లిక్లో ఫుల్ పబ్లిక్ ఫుల్ ఉంది. జనతా ఈజ్ ఏ ఫుల్, బిగ్ ఫుల్. అది అది తెలుసుకోవాలి. మనతో వాడు గెలుస్తాడు, మనతో భయపడేది ఏంది, మన గుండగాలతో భయపడేది ఏంది. వాళ్ళకు రివర్స్ అయినామనుకోండి వాడు ఏం చేయలేడు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మరి ఇక్కడికి మీరు? 1 year నుంచి తిరుగుతున్నాండి. 1 year. మరి ఏమైనా రిజల్ట్ ఉందా? రిజల్ట్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కాన్స్టాంట్ ఉండట్లేదు. నాకు ఆన్సర్ ఇప్పుడు ప్రింటర్లు మొన్న పెట్టారు, అది మేము గడవ చేస్తున్నాము స్టార్టింగ్లో. అప్పుడు గడబడి చేస్తే ప్రింటర్ ఇప్పుడు వచ్చింది, అప్పటిదాకా రాలేదు. మేము ఇక్కడ నిలబడి ఇక్కడనే అడిగాము, కొన్ని ప్రశ్నలు అడిగాము. అది దాని గురించి అడిగాము, ఎంప్లాయర్స్ గురించి అడిగాము, డిఏలు కానీ పిఆర్సీ కానీ రిక్వెస్ట్గా అడిగాము. జూన్లో ఇస్తాం, జూలైలో ఇస్తాం. వాళ్ళు బి మన ఎంబడే ఉంటారు కదా అన్నతమ్ములు, వాళ్ళు బి డ్యూటీలు చేస్తారు కదా, వాళ్ళకి ఇవ్వాలి రిటైర్మెంట్. వాళ్ళ ఘోరంగా పరిస్థితి ఉన్నది వాళ్ళది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు బడ్జెట్ లేదు, బడ్జెట్ ఎందుకు లేదండి? బడ్జెట్ రెవెన్యూ ఇస్ కలెక్షన్, బిగ్గెస్ట్ ఆఫ్ రెవెన్యూ తెలంగాణలో ఉన్నదండి. మరి ఉన్నది లోపల ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని కన్సర్న్ అయ్యారు? డిపార్ట్మెంట్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశాను, రెవెన్యూ జాయింట్ సెక్రటరీని కలిశాను, అందరితో టాప్ టు బాటం కలెక్టర్ నుంచి మండల ఆఫీసర్తో కలిశాను. కామన్ మ్యాన్ ఏంటంటే కామన్ మ్యాన్ పిచ్చోడు, విఐపి వానికి నమస్తే కొడతారు. కామన్ మ్యాన్కి డబ్బులు ఉండవు. జర్రా బండి తీరా అక్కడ జరగండి డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఇక ఇట్లా ఉంటానికి ఆపు ఆపు ఆపు. రేవంత్ రెడ్డి గారి దృశ్యం ఆయన చిన్న కుటుంబ స్థాయివాడే, ఆయన కష్టాలు పడ్డాడు. కానీ ఆయన ఇప్పుడు వస్తున్నాడు, ఒక స్టేజ్ మీద వస్తున్నాడు. అన్ని పబ్లిక్ నుంచి, అన్ని తెలుగుదేశంలో ఉండే కాంగ్రెస్లో ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు డబ్బింగ్ కొడదామని ట్రై చేస్తున్నాడు, అది కాని పని. అది ఒక్కటి విషయం ఏంటండి, ఎవరు డబ్బింగ్? చంద్రబాబు నాయుడు ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ సీఎం, బెస్ట్ సీఎం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరల్డ్లో ఉన్నాడు ఆయన. ఆయన అట్లా సిటీ మొత్తం డెవలప్మెంట్, హైదరాబాద్ అన్ని ఏపీలో మొత్తం ఆయన పేరే చిరస్థాయి నిలిచిపోతుంది. ఇప్పుడు జనాలు అంటున్నారు, ప్రతి మనిషి అదే అంటారు, బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఇక్కడ తెలంగాణలో అదే అంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మేడం, నాకు 2012లో నా భర్తకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఆయనకు కొంచెం ఇల్లు అమ్మేసి, కొంచెం చిన్న ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకొని ఆయన ట్రీట్మెంట్ చేసినాం. మేము చేసినప్పటికీ ఆయన రేషన్ కార్డు లేదు నాకు. అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను కిరణ్ కుమార్ దగ్గరికి వచ్చాను. 2012లో వచ్చాను. వస్తే ఆయన నాకు రేషన్ కార్డు ఇచ్చారు, వైట్ రేషన్ కార్డు. ఆ తర్వాత ఏం చేసిండ్రంటే నాకు ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ చేశారు ఆయన. చేసేసి చెప్పిండ్రు. అది తిరిగిన తర్వాత ఆయన మారిపోయాడు, నాకు ఇల్లు రాలేదు. కేసీఆర్ దగ్గర కూడా అక్కడ కూడా నేను అప్లై చేసుకున్నాను. చేసుకుంటే తర్వాత 2016లో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాను. నాకు అది కూడా ఇవ్వలేదు మేడం, నాకు ఇల్లు లేదు ప్రస్తుతానికి. నేను పెరాలసిస్ పేషెంట్ని. నేను చాలా. మరి మీరు ఎట్లా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఇల్లు లేదు కదా? ఇల్లు ఏమి లేక, ఇంటికి కట్టుకోలేక ఇబ్బంది నుండి చర్చిలో ఒక మూలకు నేను కొంచెం రిక్వెస్ట్ తీసుకొని ఒక చర్చిలో ఉంటున్నాను. నా పరిస్థితి అసలు ఏం బాగాలేదు. నాకు పిల్లలు ఎంతమంది? ఈ 2 అబ్బాయి నన్ను వదిలేశారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? వాళ్ళు అక్కడ ఎక్కడ దూరంలో ఉంటారు, వాళ్ళు నాకు సంబంధం లేకుండా ఉన్నారు. వాళ్ళు నన్ను ఎవరు చూడరు. ఒక అబ్బాయికి జాబ్ లేదు. ఏం చేస్తావమ్మా మరి? నేను ఏం చేయలేను ఇప్పుడు. అంటే నువ్వు ఏదైనా పని చేసుకుంటావా, లేదంటే చర్చిలోనే ఉంటావా? ఏం లేదు, చర్చిలోనే ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. నీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉన్నది, రేషన్ బియ్యం తెచ్చుకుంటా. ఈ ఒక్క ఆమెవే వస్తాయా రేషన్ బియ్యం మరి? రేషన్ మా చిన్న బాబు కూడా వస్తుంది ఇప్పుడు. వాళ్ళకి మళ్ళీ వేరేగా అయిపోతే నాకు రాదు. వాళ్ళ కార్డు వచ్చిందంటే నాకు రాదు, నాకే మాత్రం వస్తుంది. నువ్వు ఒక్క అమ్మవే ఉంటావా అమ్మ? ఒక్కదాన్నే ఉంటున్నాను ఇప్పటికైతే. నీతో పాటు ఎవరు ఉండరా ఫ్యామిలీ? లేరు ఇప్పటికైతే.
ఒక అబ్బాయి ఊర్లో ఉంటున్నాడు, ఇంకో అబ్బాయి మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని వాడు సపరేట్గా ఉంటాడు. నన్ను ఎవ్వరు చూడరు కూడా. నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. మరి పింఛన్ వస్తుంది అమ్మ నీకు? 2000 వస్తుంది. ఎప్పటి నుండి వస్తుంది? నాకు నా భర్త చనిపోయినప్పటి నుంచి నాకు 2000 వస్తుంది. ముందు 1000 రూపాయలు వస్తుండే, తర్వాత 2000 ఇస్తున్నారు. అవి నా మందులకు కూడా సరిపోవు. నేను పెరాసిస్ పేషెంట్ నేను. నేను చాలా సంవత్సరం నుంచి బెడ్ లో ఉండి నేను కూడా నేను అప్పుడు ఇంతకుముందు అప్లై మళ్ళీ చేసుకోలేదు. ఇంకా ఇప్పుడు పోయి లాస్ట్ మంత్ అదే మన February 21st మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను అప్లికేషన్ ఇవ్వడానికి. 2025లో మొన్న మరి లోపల అధికారులను కలిసావా అమ్మ? వెళ్తే 2 months అమ్మ మీకు ఫోన్ వస్తుందమ్మా, ఒక 15 days. నాకు ఫోన్ రాలేదు, ఏం రాలేదు. 2 months మరి మీరు వాళ్ళకి చెప్పారా మాకు ఫోన్ రాలేదు, మెసేజ్లు రాలేదు? మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన. ఏమన్నారు మరి? ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన మేము అక్కడ పంపిస్తామమ్మా వాడు ఆఫీస్కి అని అన్నారు. మరి అప్లికేషన్ ఇచ్చినట్టు మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు ఇచ్చాను నేను. అంటే మొన్న ఫోన్ లో వస్తాయి, మెసేజ్లు వస్తాయి అని చెప్పారు కదా, రాలే కదా. మరి ఇప్పుడు ఇచ్చిర్రు అన్నట్టు నమ్మకం. ఏం మరి అందుకని మనం ఇక్కడ ఇస్తామని అని మళ్ళీ రెండోసారి కూడా వచ్చిన నేను. మరి మీరు అడిగారా వాళ్ళని? మొన్న వస్తాయి అని చెప్పారు, రాలేదు, ఈ రోజు డేస్ వస్తుంది అని అన్నారు. అంతకుముందు మీరు అప్లై చేసుకోలేదు కదా, ఇప్పుడు చేసుకున్నా కదా మీకు. అప్పుడు అంటే నేను బెడ్ మీద ఉన్నా నేను, అందుకని చేసుకోలేకపోయినా ఇల్లు కోసం మళ్ళీ రెండోసారి. అయితే ఇప్పుడు అందుకని 2 సార్లు వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు February 21st కూడా వచ్చాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి రావడం. వచ్చాను. 2 సార్లు అప్లికేషన్ ఇచ్చిన. అన్ని వాళ్ళు ఇచ్చిన లెటర్స్ అన్ని సబ్మిట్ చేసిన. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా మరి వాళ్ళు ఇచ్చిన లెటర్స్ గానీ? ఉన్నాయి, అన్ని సబ్మిట్ చేసేసిన. ఇంకా జిరాక్స్ ఎవరికి సబ్మిట్ చేసినావు? ఇప్పుడు ఇక్కడ లోపల ఆఫీస్ లో. ఒరిజినల్స్ సబ్మిట్ చేశారా? లేదు, జిరాక్స్ సబ్మిట్ చేసిన. ఒరిజినల్స్ నా దగ్గర ఉన్నాయి. తర్వాత వాళ్ళు వస్తుందా మళ్ళీ లెటర్ అని అంటున్నారు, ఫోన్ వస్తుంది అంటారు. మరి 2 months ముందు కూడా 15 days లో వస్తుంది అన్నారు. మీ ఫోన్ వస్తుందన్న, ఫోన్ రాలేదు, 15 days రాలేదు, నాకు ఏం రాలేదు. నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నాకు ఇచ్చే 2000 ట్రీట్మెంట్ కూడా సరిపోవట్లేదు. నాకు ఇచ్చే రేషన్ బియ్యం మాత్రం తింటున్నాను. నేను ప్రాబ్లమ్స్ నాకు ఎట్లా దయచేసి ఇల్లు ఇప్పియాలని. మరి మీకు సన్న బియ్యం వస్తున్నాయా? మొన్న లాస్ట్ మంత్, ఈ మంత్ వచ్చినాయి అమ్మ. ఇంత రాలేదు, ఈ మంత్ వచ్చింది, దేవుని దాని వచ్చినాయి. మరి దీని ద్వారా నువ్వు రేవంత్ రెడ్డి సార్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? సార్కి నాకు రేషన్ బియ్యం ఇస్తున్నందుకు వందనాలు చెప్పుకుంటున్నాను సార్కి. ఒక ఇల్లు వదల నాకు దయచేసి ఏదైనా ఒక చిన్న ఇల్లు నాకు ఇప్పిస్తే చాలు. సార్ దగ్గర అదే కోరుకుంటున్నాను నేను. ఇంకేం నా హెల్త్ కూడా బాగాలేదు, నాకు దయచేసి ఒక ఇల్లు గురించి నాకు సాయం చేయమని సార్ని కోరుకుంటున్నాను. సార్ నాకు పెన్షన్ ఇస్తూ 2000 వస్తుంది. నాకు సన్న బియ్యం కూడా ఈ మంత్ వచ్చినది. దేవుని ద్వారా నాకు ఇంకేం కోరుకుంటలేదు. ఒక ఇల్లు కొత్త నాకు ఒక షెల్టర్ కావాలంతే. మరి మిమ్మల్ని పాస్టర్స్ గానీ వాళ్ళు పట్టించుకోలేదా? చర్చ్ లో ఉంటే వాళ్ళు పట్టించుకుంటారు కదా. మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు, మేమే దశంభాగం ఇవ్వాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మీరు ఇవ్వాలా? దశంభాగం ఇవ్వాల్సి వస్తుంది కదా. మనం వచ్చిన 2000 కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎంత ఇస్తావు వాళ్ళకి నువ్వు? ఒక 200 ఇస్తాం. మందులకు దాటికి ఎట్లా? ఆ మందులకి ఇందులో నుంచి కష్టంగా ఉన్నది. గవర్నమెంట్ సరిపోతుందా నీకు? సరిపోదండి అసలు. మరి ఎట్లా నువ్వేమన్నా పని చేస్తావా? నేనేం పని చేయలేను ఇప్పుడు. అంతకుముందు ట్యూషన్స్ అవి చెప్పుకునేదాన్ని, టీచర్గా పని చేసేదాన్ని ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు నాకు పిల్లల్సి వచ్చినప్పటి నుంచి నేను పని చేసుకోవాలి. కష్టంలో ఉన్నాను, బాధ. పిల్లలను వదిలేస్తారు అట్లా. దయచేసి సార్కు నేను విన్నవించుకుంటున్నా, నాకు ఒక ఇల్లు ఇస్తే చాలు. నాకు ఏమవుతుంది ఇంకా సార్ని కొరుకునేది ఏం లేదు. సరే. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు? యాదాద్రి భువనగిరి. ఏ సమస్య మీది? రుణమాఫీ గురించి మరి అయిందా? అప్లికేషన్ తీసుకున్నారు. ఇద్దరికి ఉంటే ఒకరికి మాఫ్ అయితే అంటారు, ఒకరికి కాదంటున్నారు. మరి మెసేజ్ వస్తుందని చెప్పినారు. మరి ఎప్పుడు వస్తుంది మెసేజ్ తెలియదు కదా. ఫోన్ లో మెసేజ్ వస్తుంది అని చెప్పిరా? మరి ఫోన్ లో మెసేజ్ రాకపోతే మళ్ళీ రావాలి, మళ్ళీ తెలుసుకోవాలి. వచ్చి మెసేజ్ రాకపోతే మళ్ళీ రావాలి, ఆఫీస్కి రావాల్సింది. లోపల అధికారులను కలిసారు? కలిసాము. ఎవరిని కలిసారు? రెవెన్యూ ఆఫీసర్. ఇంతకు ముందుకు మరి ఎక్కడైనా కలిసారా? మీ ఇదివరకు మా ఊళ్ళో అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగినాము. వాళ్ళు 5 విడత వస్తాను, 5 విడత రాలేదు. మా ఇద్దరు ఇల్లు ఉన్నాయి, మా తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నాయి అన్నట్టు. ఇలా ఆయన మా కొడుకు ఏమో 1,50,000 ఉంది, అదే 36,000 ఉంది. ఇద్దరు కలిసి అమౌంట్ 1,86,000. 1,86,000 నీ ఇంట్రెస్ట్ 2,20,000 అయితే 40,000 ఆల్రెడీ కట్టేసినాం డబ్బులు. అంటే ఒక్కరికే మాపు అవుతుంది, ఇద్దరు కాదంటున్నారు. దాని గురించి అప్లికేషన్ ఇచ్చారు, ఫామ్ కూడా ఇచ్చిండు, స్లిప్ మాపు అవుతుంది, మెసేజ్ వస్తాయని. మరి ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు? మేమే వచ్చాము. ఇక ప్రజాభవన్ కదా, రోజు సెల్లు చూస్తుంటాము, దానివల్ల వచ్చాను. ఈ సమస్య మీద ఎన్ని రోజుల నుండి ఇక్కడ తిరుగుతున్నారు? ఇదే ఫస్ట్ సార్ మేడం వచ్చేది, ఇదే ఫస్ట్. నేను ఇది రాలేదు. మరి మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారా లోపల అధికారులు? మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా అప్లికేషన్ కూడా రాసి ఇచ్చారు, మంచిగా చేశారు. ఇక మెసేజ్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇక ఒక్కలే అమ్మంటూ ఉమ్మడి కుటుంబంలో ఒక్కరికే మాపైతే అంటున్నారు. రేషన్ కార్డు ఇద్దరిది ఒకటే ఉంది అంటున్నది పేర్లు. అట్లా మాపు కాదు అంటున్నారు, ఒక్కరిది మాపు అవుతుంది, ఒకరిది కాదంటున్నారు.
మరి సన్న బియ్యం వస్తున్నాయా మీకు? సన్నబియ్యం ఇచ్చిన నుంచి మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి అవి. అన్నం వంట కూడా మంచిగా ఉన్నాయి అవి. మరి మంచిగా ఉన్నదా మంచిగా ఉన్నది, కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది మేడం. ఈ రుణమాఫీలో అందరికి చేస్తే లాభం మంచిగా ఉంటుంది మేడం. 2 లక్షల పైన వాళ్ళు అందరికి మాఫ్ చేయాలి. ఎంతమంది కూడా అంత మాఫ్ అయితే అది మళ్ళీ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మళ్ళీ అంత కర్మలు అయిపోతారు. మంచిగా చేయాలి, చేస్తే విలువ ఉంటుంది. మరి దీని ద్వారా రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రుణమాఫీ అందరికి చేయాలంటున్నారు మేడం. అందరు చేస్తే మంచిగా ఉంటుంది. 2 లక్షల పైన వాళ్ళు అందరికి మాఫీ కావాలి. ఎంతమంది కూడా అంతమంది మాఫీ అయితే రేపు భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ వచ్చే ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఉంటుంది. ఇది చేయలేదనుకో మళ్ళీ వీళ్ళకి డౌన్ అవుతారు. చేయాలి, ఇంత మంచి చేస్తే అంత మంచిగా పేరు వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది. నేను మొదటి నుంచి కూడా 75 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇంతవరకు కాంగ్రెస్లో ఉన్నాను. ఇంతవరకు ఏ పార్టీకి మారలే. నేను పార్టీ గురించే పనిచేస్తాను. నేను ఇంతవరకు మారలే. ఎంతోమంది ఈ పార్టీ ఇస్తుంది, ఇంత ఆ పార్టీ ఇస్తుంది, ఆ పార్టీలు మారడం ఉండదు. ఏదన్నా ఒకటే పార్టీకి ఉంటుంది. ఇంతవరకు పార్టీ మారలే. మరి కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? కేసీఆర్ దౌర్జన్యం పాలన మేడం. అడుగున తీసుకుపోయి లోపడేసేది. ఏముండదు మొత్తం నా సన్న పింఛన్ కూడా నాకు 60 ఏళ్ళు ఉన్నా పింఛన్ కూడా రాకుండా చేసారు వాళ్ళు. ఇప్పుడు మా ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తారు పెన్షన్లు ఏం కథ కానీ 60 ఏళ్ళు నాకు పింఛన్ లేదు. ఉపాధి హామీ పథకానికి పోతాం రోజు కూలికి. ఇప్పుడు మీకు పింఛన్ రాదు? రాదు, పింఛన్ లేదు. ఉపాధి హామీ పనికి పోతున్నాను. ఎన్నేళ్ల నుంచి పింఛన్ రాదు మీకు? ఇప్పుడు మొన్న మునుగోడు ఎలక్షన్ అయింది కదా మేడం, అప్పటి నుంచి వస్తలేదు. నాకన్నా చిన్న అందరికి వస్తున్నాయి రిసీవ్ పింఛన్లు. మా కేసీఆర్ ప్రగతి మన కొడుకులు చేశారు. అట్లా వాళ్ళు చేసిన ప్రమాణాలు రాలి మాకు. ఏం పేరు తాత మీ పేరు? షేక్ బాబు ఎక్కడి నుంచి వచ్చారు? గోరావండి. బోరబండ నుంచి. ఏమంటారు లోపల అధికారులు? పైసలు మాది పైసలు బంద్ ఉందా, దాని గురించి వచ్చినాం. సరే వస్తాయని చెప్పిండ్రు. ఏ సమస్య మీద ఇడికి వచ్చినావు? మా భార్యది చేతి ఇండిక్యాప్, అదే కోసం వచ్చినాం. 3 నెలల పైన పైసలు వస్తలేవు, అందు గురించి వచ్చినాం. మరి ఏమంటారు లోపల? వస్తాయి అని చెప్పిండ్రు. రాసుకున్నారు, ఫోన్ నంబర్ తీసుకున్నారు. మీ ఇంటికి వస్తాయి, వాళ్ళు చూసి వస్తాయని చెప్పిండ్రు. దరఖాస్తు పెట్టిరా మరి పింఛన్ కి? పెట్టినాం కదా. ఎట్లా ఉంది సర్కాస్ పాలన? ఉన్నాయి అట్లా మంచిగా అట్లా నడిపించుకుంటారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి అన్న హామీలు అన్ని అమల్లోకి వచ్చినాయి ఎవరు మీకు? వచ్చిండ్రు మంచిగా ఉన్నాయి. బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం? సన్న బియ్యం వస్తలేదు, అదే దొడ్డు బియ్యం వస్తున్నాయి మనకి. ఫ్రీ గ్యాస్? అదే గ్యాస్ లేదు, అదే 1000 రూపాయలనే ఉన్నాయి మాకి. పింఛన్ వస్తుందా నీకు? మరి నాకు వస్తలేదు పింఛను. ఇంటికి ఒక్క వాళ్ళకి నేను వస్తానని చెప్పిండ్రు. నేను అడిగినా, లేదు మీ భార్యకు వస్తున్నాను కదా అంతే అని. నాది 70 వయసు, నాకు రావాలి. వాళ్ళు ఎవరు ఏమంటలేరు. ఉచిత కరెంట్ వస్తుందా? మరి కరెంటుకు వస్తుంది. పింఛన్ ఎంత వస్తుంది మీ భార్యకు? మరి 4000 వస్తుంది. వస్తున్నాయి. ఇప్పుడు బంద్ అయినాయి. 3 నెలలు అయిపోయినాయి, 3-4 నెలలు అయిపోయినాయి. ఎన్ని రోజుల నుంచి ఇట తిరుగుతున్నావు మరి? ఇక్కడ ఈడనా ఇదే ఫస్ట్ నేను వచ్చింది. అది కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఉస్మానియా హాస్పిటల్ పోయినా, అది హైదరాబాద్ డివిజన్ పోయినా, అక్కడ పోయి ఇక్కడ పోయినా ఎట్లనే తిరుగుతున్నాం. ఏమన్నారు మరి కలెక్టర్ ఆఫీస్ లో? అక్కడ పో ఇక్కడ పో అని ఇదే అంటున్నారు. అట్లనే తిరగాలి. ఇప్పుడు ఏమిది, ఇప్పుడు ఏం చేస్తారో. మరి కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? అరే అందరే అంతే ఉన్నాయి మనకి. ఎవరు ఏం చేసేది ఉన్నాయి. వాళ్ళు కూడా మంచిగా చేసిండ్రు, ఈయన కూడా మంచి కేసీఆర్ సార్ అది ఇల్లు ఇచ్చినారు ఆడ, మంచిగానే ఉన్నారు వాళ్ళు కూడా. అవి ఈసారి కూడా ఇస్తుండ్రు. ఎప్పుడు ఇస్తారు, ఏడిస్తారు. మరి దీని ద్వారా నువ్వు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, మంచిగానే ఉన్నాయని. ఈ పైసలు రావటం లేదు, జరా జల్దీ పంపించమని చెప్పాలి అంతే.